ఏరా మనోడా, నాలాంటి వాళ్ళు మీ అమెరికాలో ఉంటారంటావా? నువ్వు అడిగేది మనుషులు ఉంటారనా? కాదురా, మరేం తాతయ్య? మంచితనం ఉన్న నాలాంటి మనిషి. యు మీన్ గుడ్నెస్? యా. ఇక్కడే నువ్వు ఉన్నప్పుడు అమెరికాలో ఎందుకున్నా తాతయ్య ఇప్పుడు? అంటే ఏం లేదురా, ఇండియా ఈజ్ ఎ గ్రేట్ కంట్రీ కదా. ఓహో, అంటే మా అమెరికా కాదా? కాదా అంటే అంత కాదు అని. ఓహో, మరెంతో? ఇంత, ఇంకా ఇంత. తాతయ్య, ఎవడి గొప్ప వాడికి ఆనందం. ఆ, నీ కంట్రీ అంటే నీకు ఇష్టం, ఉమ్. నా కంట్రీ అంటే నాకు ఇష్టం. ఐ లవ్ అమెరికా. అంటే ఐ లవ్ ఇండియా అని మేము అంటాం కదా, అలాగన్నమాట. ఎస్ తాతయ్య. అయినా రే, నువ్వంటే అక్కడ పెరిగావు కానీ మీ అమ్మా నాన్నలు ఇక్కడ పుట్టినోళ్ళేరా. ఇక్కడ మట్టి వాసనని పీల్చి అక్కడికి వచ్చినోళ్ళు. మరి అది కానీ తాతయ్య, అక్కడ చేస్తున్నారు కదా జాబ్. అవును, డబ్బులు అక్కడ సంపాదిస్తున్నారు. అదేగా నేననేది. అరే, ఎక్కడ ఏం పని చేసినా వాళ్ళ మూలాలు, రూట్స్ ఉన్నాయి చూడు, అవి ఇక్కడవేరా, ఇండియావే. అది మాత్రం గుర్తుంచుకోవాలి రే నువ్వు. అందుకే కదా తాతయ్య ఎవ్రీ ఇయర్ ఇండియాకి వస్తూ ఉంటాము. ఆ, మిమ్మల్ని అందరినీ కలుసుకుంటూ ఉంటాము. ఓహో, నేను అమెరికాలో ఉన్నా తెలుగు మంచిగా మాట్లాడుతున్నా కదా. అవునరా, అదంతా చిన్నప్పుడు నువ్వు ఇక్కడ పెరిగావు చూడు, అప్పుడు నేను, మీ అమ్మమ్మ, ఇంకా పెద్దమ్మమ్మలు వీళ్ళందరూ నీకు నేర్పింది. ఇందుకు ఏంటంటే తాతయ్య? అదేరా, నాలాంటి మంచి మనిషి మీ అమెరికాలో ఉంటాడా అని. ఉండడని ఎలా అనుకున్నా తాతయ్య? ఆ? ఉంటాడు. ఆహా, ఉంటే ఎలా ఉంటాడో చెప్పమ్మా. ఇంకెలా అంటాడు? నీకులాగే. ఏంటి, నాకులాగేనా? ఆ, కానీ కలర్ ఒక్కటే మీ కలర్ కాకపోవచ్చు, ఉమ్. లాంగ్వేజ్ కూడా కాదనుకుంటా. ఆహా. నువ్వు ఇంగ్లీష్ ని తెలుగులో విరిచేసి మాట్లాడుతున్నావు. ఆ, నువ్వు మాత్రం తెలుగుని కూలీ చేసి మాట్లాడలేదేంటి? వాళ్ళ అలవాట్లు మీ అలవాట్లు లాగా కాకపోవచ్చు, ఉమ్. కానీ మళ్ళీ కానీ ఏమిట్రా? క్యారెక్టర్ మాత్రం ఇలాంటి మంచి మంచిగా ఉండేదే ఉంటుంది. బాగుందిరా. అవును తాతయ్య, నువ్వు మంచోడు అని బయట వాళ్ళు చెప్పాలి కదా, నీకు నువ్వు ఎలా అనేసుకుంటావు? అరే చెర్రీ, నా ప్రియాతి ప్రియమైన మనవడా, ఎప్పుడైనా సరే నువ్వు మంచోడివి అన్న విషయాన్ని అవతలోడు చెప్పకపోతే మనం ఏం ఫీల్ అవ్వకలేదు, మనకు మనమే ప్రకటించేసుకోవాలన్నమాట. అది రాంగ్ కదా తాత, బయట వాళ్ళు మనం చూసి పొగరాలి కదా. అబ్బే, అవి పాత రోజులురా. ఇప్పుడు మనకి మనమే డబ్బా కొట్టుకోవాలి. ఏదో వింతగా ఉంది తాతయ్య. ఎంత లేదు, విడ్డూరం లేదు, వాస్తవం. రే, ఈ మోడర్న్ రేసులో మనం గొప్పోళ్ళం, మంచోళ్ళం, పోటుగాళ్ళం, తోపుగాళ్ళం అని మనకి చెప్పుకోకపోతే ఎవ్వడు కూడా చెప్పడరా. పైగా చెబితే మనం ఏమి ఎదిగిపోతామో పైకని అస్సలు చెప్పడు. అందుకని ఇంకా ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏం చెయ్యండి? నువ్వు నన్ను పొగిడితే నేను నిన్ను పొగడా. అమెరికాలో ఉన్న ఇండియా బుద్ధులన్నీ ఉన్నాయా నీలో? పుట్టితో వచ్చింది ఎలా పోతుంది తాతయ్య? అవునవును, దానికే ఒక సామెత ఉందిరా, పుట్టుకతో వచ్చింది పుడకల దాకా పోదు అని. అయినా రే, మీ అమ్మ, మీ నాన్న, ఇంకా వాళ్ళిద్దరు కూడా ఇక్కడ ఎంత అల్లరి చేసేవారంటే చిన్నప్పుడు. వెళ్ళి మీ అమ్మని అడుగు, అమెరికా వెళ్ళిపోయాక. వెళ్ళి మీ నాన్నని అడుగు, ఎన్ని కోతుబళ్ళు ఎలా చేసేవారు తెలుసా? మీరు అమెరికాలో ఉన్నారు కాబట్టి నీకేం తెలియట్లేదు. అయినా గొప్పతనం ఏంటంటే నీలో రే, తెలుగు 90% బాగా మాట్లాడుతున్నావురా. పైగా నువ్వు సంస్కృతం కూడా మాట్లాడుతావుట. తిట్లు 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 అట్లులాగా భలే నేర్చుకున్నారా. చిన్నప్పుడు వచ్చినప్పుడు చూసి సెలవుల్లో మేమేదో పెద్దరికంగా మీ వాళ్ళని తిడుతూ ఉంటే అవన్నీ నువ్వు బాగా నేర్చేసుకుని అమెరికాలో వాళ్ళకి
వాళ్ళ ఎదురుగా మాట్లాడుతుంటే వాళ్ళకి భాష అర్థం కాదు కదా, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు రా అని తెలమొహం వేసేవాట చిన్నప్పుడు. మీ అమ్మ చెప్పేది. అయినా రే ఒక్క విషయం చెప్పనా, నేను ఇందాక అన్నట్టుగా ఇక మనల్ని మనం పొగుడుకోవటం ఒక డబ్బా, మనం ఇతరులను పొగడటం రెండో డబ్బా. మనం అవతల వాళ్ళని పొగిడినప్పుడు అవతల వాళ్ళు మనల్ని పొగడటం ఉంది చూసాము, ఇది పరస్పర డబ్బా అంటే మూడో డబ్బా. ఈ 3 డబ్బాలు మన దగ్గర కనుక ఉంటే ఇక లైఫ్లో ఎక్కడైనా ఎలాగైనా అమెరికే కదరా ఆఫ్రికాలో కూడా బతికించిరా, అది మాత్రం తెలుసుకో. అర్థమైందా? అది ఇప్పుడు ఎందుకు ఎలా ఉంది మన ఊరు? బాగుంది, సూపర్ గా ఉంది తాత. రాజమండ్రి అంటే గోదావరి. అది గోదావరి అంటేనే రాజమండ్రి. ఇక్కడ ఎంతో మంది కవులు, రచయితలు, కళాకారులు ఎన్నో గొప్ప గొప్ప సాంస్కృతిక కార్యక్రమాలు చేశారు. అందుకే దీన్ని సాంస్కృతిక వారసత్వ సంపదని పెంచి పోషించినటువంటి సాంస్కృతిక నగరంగా ఈ రాజమండ్రిని చెప్తారు. తెలమోహనతోటి నీకు కొంచెం అర్థమవుతుందా? అవునరా, నువ్వు అమెరికాలో పెరుగుతున్నావు, అమెరికాలో చదువుతున్నావు, అమెరికాలో తిరుగుతున్నావు, నీకు ఇండియా గురించి మన రాజమండ్రి గురించి నీకు తెలియాలనే ఈరోజు చెప్పాను. చిన్నప్పుడు కూడా చాలా పద్యాలు నేర్పాను, గుర్తున్నాయా? మర్చిపోయావా? అంత అక్కడ ఇంతకీ యాక్షన్ కి డైలాగ్ కి ఆస్కర్ అవార్డు వస్తుందంటావా? అది చిన్నది కానీ భాస్కర్ అవార్డు అని ఒకటి ఉందిరా, అది వస్తుంది. ఏంది ఆస్కర్ కాదా, భాస్కరా? అదెవరు ఇస్తారు? ఇంకెవరు ఇస్తారా? మీ తాతయ్యే. కానీ ఏదో ఐ లైక్ అమెరికా బట్ ఐ లవ్ ఇండియా. నా మనవాడు అనిపించుకున్నారా? నాకు కూడా అమెరికాలో ఉండే మన వాళ్ళన్నా చాలా ప్రేమరా. ఎందుకంటే మీ అమ్మంటే నాకు విపరీతమైన ప్రేమ, మీ నాన్నంటే విపరీతమైన ఎఫెక్షన్. మరి వాళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వంటే నాకు లవ్ ఉండదా?